అలుపెరుగని పోరాట యోధుడు, సుదీర్ఘంగా 30 సంవత్సరాలు ఎత్తిన జెండాను దించకుండా ఏబిసిడి వర్గీకరణ సాధించేంత వరకు పోరాటం చేసినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ గారి పిలుపు మేరకు కవులు, రచయితలు, గాయకులు, కళా సంఘాల వద్ద కూడా గత అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక ఉద్యమం ఈరోజు మాదిగా జాతి కోసం అందరం కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 1000 గొంతులు, 1,00,000 డప్పులు మొత్తం మాదిగా వాడలలో అలజడి సృష్టించడానికి కళా బలగం అంతా కూడా, కళా నాయకత్వం అంతా కూడా గ్రామాలలోకి అన్న పిలుపుని అందుకుని 27వ తారీఖున మొదలు పెడుతున్నాం. జంబు ద్వీప ఖండాన్నేలిన ఆది జాంబవంతుని చరిత అనంతాలకే తొక్కి అంతరాలు పెంచిందెవడని హిందూ వర్ణ కుల వ్యవస్థలో అంతరాని వాళ్ళను చేసి హక్కులన్నీ కాల రాసిన దోపిడీ వ్యవస్థను కూల్చ మహాజనులను ఏకం చేసిన మహాగణుడు అతడు. అదిగదిగో అదిగో చూడు అతడే మహానుషి, జై మాదిగా ఘన విజయం మనదేరా. మహా ఆదిగా హక్కుల మనుగలకే ఈ కృషి, జై మాదిగా మందకృష్ణ మాదిగా. అన్నగారు పిలుపు అందుకొని కాళ్లకు గజ్జలు కట్టి గోసి గొంగడేసి పల్లె పల్లెకు తిరిగి లక్షలాది కోట్లాది మంది ప్రజలను కూడగట్టుకొని అన్ని కులాల, అన్ని వర్గాల ప్రజలను కూడా, అన్ని సామాజిక ఉద్యమాల నేతలను ఆ సంఘాలన్నిటి కూడా వెంటేసుకొని మనకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి సోదర వర్గానికి ధీటుగా మేము ఎదుర్కొంటామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగాన్ని గౌరవించకుండా, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆ తీర్పును గౌరవించకుండా, కమిషన్లను గౌరవించకుండా, ప్రధానమంత్రి గారిని గౌరవించకుండా, రాష్ట్రపతులను గౌరవించకుండా మీరు ఒక దేశ ద్రోహానికి ఒడిగట్టినటువంటి మాల సోదరులారా, ఇప్పటికైనా మీరు స్వాగతించండి. ఏబిసిడి వర్గీకరణ సాధించుకుందాం. మళ్ళీ ఇంకేమైనా ఎక్కువ రిజర్వేషన్ కావాలంటే కూడా ఉమ్మడి కార్యాచరణ దిశగా మనం మరో పోరాటానికి సిద్ధమయ్యాము. రాజ్యాధికారం వైపు మందకృష్ణ గారి నాయకత్వంలో అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై మాదిగా, జై జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా.